గైస్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వాల్ పోస్టర్. సో ఏంటంటే, రామ్ చరణ్ కి షూటింగ్ లో గాయమైందా అంటే అవును, రామ్ చరణ్ కి షూటింగ్ లో గాయమైంది. అండ్ ఏంటంటే పెద్ద సినిమాకి సంబంధించి షూటింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఒక చిన్న సిచ్యువేషన్ లో రామ్ చరణ్ కంటికి గాయమైందంట. బట్ పెద్దగా కూడా కాదు, చిన్నగా గాయమైందంట. కంటి దగ్గర అంటే కొంచెం క్రిటికల్ అని చెప్పొచ్చు. కంటి దగ్గర చాలా సెన్సిటివ్ కాబట్టి సో గాయం అయితే అయింది. బట్ పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు, చిన్న గాయమే అని చెప్పి మూవీ టీం అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ రామ్ చరణ్కి సంబంధించి ఇక మెయిన్ అప్డేట్ ఏంటంటే, రామ్ చరణ్ ఏం చేయగలడో RRR సినిమాతో ప్రపంచానికి మొత్తం తెలిసింది రామ్ చరణ్ ఏ విధంగా చేయగలడో. కానీ రామ్ చరణ్ని ఎప్పుడైనా ఒక కరెక్ట్ పొజిషన్లో రామ్ చరణ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది డైరెక్టర్లకు తెలియాలి. అది రాజమౌళికి తెలుసు. అందుకే RRRలో ఏ విధమైన యాక్టింగ్ చేయడం జరిగిందో, ఏ విధమైన పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందో, ఆ పర్ఫార్మెన్స్కి ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఫిదా అయిపోవడం జరిగింది రామ్ చరణ్కి. ఆయన యాక్టింగ్కి, ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఆయన మాట్లాడే విధానం, ఆయన నడుచుకునే విధానం ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడా చాలా అంటే చాలా ఇష్టం. సో తర్వాత ఏదైతే గేమ్ చేంజర్ వచ్చిందో, గేమ్ చేంజర్ ఒక మచ్చగా మిగిలిపోవడం జరిగింది. RRR తర్వాత, అద్భుతమైన సినిమా తర్వాత గేమ్ చేంజర్ ఆయన కెరియర్లో ఒక మచ్చలాగా మిగిలిపోవడం జరిగింది. ఆ సినిమాకి చాలా అంటే చాలా కాంట్రవర్సీ అయింది, చెప్పుకోలేంత కాంట్రవర్సీ అయింది ఆ సినిమాకు. బట్ ఏంటంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా వెనుకపడడం జరిగింది. అందుకే RRR తర్వాత ఆ సినిమా ఒక మచ్చలాగా మిగలడం జరిగింది. సో ఇప్పుడు ఆ మచ్చను పోగొట్టడానికి మన బుచ్చిబాబు రామ్ చరణ్ని పెద్దగా మన ముందుకు తీసుకురాబోతున్నాడు. ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రావడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా నుంచి ఏది వచ్చినా సరే, ముందు గ్లిమ్స్ వచ్చింది, వేరే రేంజ్లో వచ్చింది. అది గ్లిమ్స్ ప్రతి ఒక్కరు ఫిదా అయిపోవడం జరిగింది. తర్వాత చిక్రీ చిక్రీ సాంగ్ వచ్చింది. ఆ చిక్రీ చిక్రీ సాంగ్ అనేది మొత్తం గ్లోబల్ మొత్తం ఊపేసింది. తర్వాత ఇప్పుడు రై రై సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ కూడా మొత్తం గ్లోబల్ మొత్తం ఊపేసింది. అంటే పెద్ద సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా చాలా అంటే చాలా సాలిడ్గా వస్తుంది. అది వేరే రేంజ్లో వైరల్ అయిపోతుంది పూర్తిగా. పెద్ద మూవీ నుంచి ఏది వచ్చినా సరే. సో ఏంటంటే RRR తర్వాత ఏదైతే గేమ్ చేంజర్తో ఒక మచ్చలాగా మిగిలిదం జరిగిందో, ఆ మచ్చలాగా ఇది ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా వైజ్గా రామ్ చరణ్కి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ రామ్ చరణ్ ఏం చేయగలడో మనకు తెలుసు. మనము RRR సినిమాతో చూసాం, అంతకుముందు రంగస్థలం సినిమాతో కూడా మనం చూడడం జరిగింది. మనం ఏం చేయగలడో రామ్ చరణ్ మనకు తెలుసు తన యాక్టింగ్తో. బట్ పాన్ ఇండియా ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి చూపించబోతున్నాడు పెద్ద సినిమాతో ఏం చేయగలడు రామ్ చరణ్. సో రామ్ చరణ్ బేసిక్గా మన తెలుగు యాక్టర్సే యాక్టింగ్లో అద్భుతమైన యాక్టింగ్ చేస్తారు. నిజంగా హిందీ హీరోస్ కంటే కూడా మన తెలుగు హీరోస్ యాక్టింగ్లో అద్దరు కొట్టేస్తారని చెప్పారు. ఏకంగా జీవించేస్తారు మన వాళ్ళు. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, March 27 మన ఆర్సీ రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే కాబట్టి పెద్ద సినిమా April 13 రిలీజ్ అవుతుంది. కాబట్టి March 27 మనకు పెద్ద మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఈ రోజు కానీ రేపు కానీ ఒక పోస్టర్ అనౌన్స్మెంట్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా బర్త్డే రోజే సినిమా రిలీజ్ కావాలి. కాకపోతే ఏమైందంటే కొన్ని షూటింగ్స్ డిలేస్ వల్ల ఏంటంటే వెనక్కి జరగడం జరిగింది. సో April 30 వరకు వెళ్ళడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ఒక 1 month ముందు, ఒక సినిమా రిలీజ్కి ముందు ఒక స్టార్ బర్త్డే వచ్చిందంటే నిజంగా అది అద్భుతమైన విషయం. అండ్ అది చాలా పెద్ద బర్త్డే అవుతుంది స్టార్కి. సో ఏంటంటే ఇప్పుడు పెద్ద మూవీ నుంచి మనకు టీజర్ అయితే రాబోతుంది. ఆ టీజర్లో మరి బేసిక్గా ఇది స్పోర్ట్స్ సంబంధించిన డ్రామా లాగా వస్తుంది కాబట్టి మరి దానికి సంబంధించి దాని టీజర్ రిలీజ్ చేస్తారా ఎంత అనేది చూడాలి. బట్ బర్త్డే రోజు అయితే ఒక టీజర్ వస్తుంది. మరి స్పోర్ట్స్ డ్రామాకి సంబంధించి కాబట్టి మరి ఎలాంటి టీజర్ రిలీజ్ చేస్తారో అనేది చూడాలి. రామ్ చరణ్ గారి కెరియర్లో RRR తర్వాత RRRతో 1000 కోట్లు అందుకోవడం జరిగింది. అండ్ ఆ సినిమాలో తారక్ కూడా ఉండడం జరిగింది. సో ఇద్దరు కలిసి 1000 కోట్లు అందుకోవడం జరిగింది. సో ఈ సినిమాతో పెద్ద మూవీతో మంచి కంటెంట్తో రావాలి, కంటెంట్ మంచిగా హిట్ కావాలి. ఈ ఇయర్ పెద్ద సినిమాతో తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నాను, 2024లో పుష్ప 2 తర్వాత 2025 నుంచి 2025 జనవరి నుంచి, ఎందుకంటే 2024 డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అయింది. అప్పటి నుంచి జనవరి మాసం నుంచి ఒక్క సినిమా కూడా తెలుగు ఇండస్ట్రీలో 500 కోట్లు అందుకోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ అంత పెద్ద సినిమా ఏది వస్తుందంటే ఇప్పుడు పెద్దనే వస్తుంది. కాబట్టి పెద్ద సినిమాతో 500 కోట్లు కాదు, ఏకంగా 1000 కోట్లని పెద్ద సినిమా అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇది రామ్ చరణ్ అందుకున్నట్టు కాదు, తెలుగు ఇండస్ట్రీ అందుకున్నట్టు. తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే 2025 నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్లో ఏకంగా 2 సినిమాలు 1000 కోట్లు కొట్టడం జరిగింది. అది దురంధర్ పార్ట్ 1, దురంధర్ పార్ట్ 2. అండ్ 500 కోట్లకు పైగా 4 సినిమాలు వసూలు చేయడం జరిగింది. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా కూడా 500 కోట్లను వసూలు చేయలేదు. కాబట్టి సో పెద్దతో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి, పెద్దతో తెలుగు ఇండస్ట్రీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి. 500 కోట్లు 1000 కోట్లు కొట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో పైన ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.